ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనతో రోజు ఉంటున్న జంతువులు మనల్ని చూస్తూ, మన పనుల్ని గమనిస్తూ, మన మాటలు వింటూ, ఒకరోజు మాట్లాడితే, వాటి ప్రశ్నలు అడిగితే, అవి నిజాలు చెబితే, అవి మన జీవితాల మీద కమెంట్స్ చేస్తే, ఈ వీడియో కోపం కాదు, ఇది జంతువుల కన్ఫెషన్ అనుకోండి. మీరు నవ్వుతారు, కానీ చివరికి చాలా నిశ్శబ్దంగా ఆలోచిస్తారు. ఇది మీ హృదయాన్ని ఆలోచించేలా చేస్తుంది. మొదటగా మన మనుషుల బెస్ట్ ఫ్రెండ్ డాగ్ మాట్లాడుతుంది ఇలాగా: హాయ్, నమస్తే, నేను కుక్కను. మీరు నన్ను ఫెయిత్ఫుల్ అంటారు, కానీ నిజం చెప్పాలా, మీరు మారతారు ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టుగా. మీ మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకసారి సంతోషంగా, ఒకసారి బాధగా, ఒకసారి ఆందోళనగా. మీరు ప్రియారిటీస్ ఇస్తారు కొంతమందికి, ఆ ప్రియారిటీస్ కూడా చాలా త్వరగా చేంజ్ అయిపోతాయి. కానీ నేను మాత్రం మారను. మీరు చిన్నగా ఉన్నప్పుడు నాతో ఆడుకుంటారు, నన్ను ఆడిపిస్తారు. పెద్దయ్యాక బిజీ అయిపోతారు, సెల్ ఫోన్లో బిజీ, పనులతో బిజీ అయిపోతారు. చివరికి టైం లేదు అంటారు. కానీ నేను మీ రిలేషన్షిప్ బ్రేక్ అయితే మీతో ఉన్నాను. మీరు నాతో మాట్లాడారు, నాతో షేర్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్ చీట్ చేస్తే నాతో కూర్చున్నారు. కానీ మీ లైఫ్ సెట్ అయ్యాక నేను బ్యాక్గ్రౌండ్ అయ్యాను. నేను కంప్లైంట్స్ పెట్టను, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. నేను ఒకటే అడుగుతాను, మీ జీవితంలో అందరూ మారినా నేను మాత్రం మారలేదు. నన్ను మాత్రం అసలు వదిలేయద్దు, నాకు మీరు కావాలి అని అంటుంది. లాయాలిటీతో డాగ్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లి ఇలా మాట్లాడుతుంది: హాయ్, నేను పిల్లిని. మీరు ఎందుకు ఇంత సీరియస్గా ఉంటున్నారు? లైఫ్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? ఈఎంఐ టెన్షన్స్, కెరీర్ టెన్షన్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్, సొసైటీ ప్రెజర్స్, ఇవన్నీ ఎందుకు ఇంత సీరియస్గా పట్టించుకుంటున్నారు? అయ్యా, మీరు బ్రతుకుతున్నారా లేదా ప్లాన్ చేస్తున్నారా? నేను నిద్ర వస్తే నిద్రపోతాను, ఆకలేస్తే తింటాను, నాకు నచ్చిన చోట కూర్చుంటాను, నాకు నచ్చిన పని చేస్తాను. మీరు నచ్చిన జాబ్ చేయలేరు, నచ్చని జాబ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. నచ్చని పీపుల్తో కలవాల్సి వస్తుంది. మీకు నచ్చని లైఫ్, అన్నీ టాలరేట్ చేస్తారు. మీరు సక్సెస్ అయితే ఏమనుకుంటారు? ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకన్నా బాగున్నారు, వాళ్ళ జాబ్ మనకన్నా బాగుంది, వాళ్ళు కార్ తీసుకున్నారు, వాళ్ళ స్టేటస్ బాగుంది అని. నేను అలా కంపేర్ చేయను. నేను ప్రతి విషయాన్ని, ప్రతి సెకండ్ని, లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఒకసారి నాలా ఉండండి, నా జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. మీరు ఒకసారి పిల్లిలా ఉండండి, స్ట్రెస్ తగ్గుతుంది. మీ మీద మీరు సెల్ఫ్ కేర్ పెంచుకోండి, సైలెన్స్గా ఉండండి నాలాగా అంటుంది. ఆ తర్వాత ఏనుగు మాట్లాడుతుంది: నేను ఏనుగును. మీరు నన్ను డేంజరస్ ఎనిమల్ అంటారు, కానీ నా అడవిని మీరు కట్ చేస్తారు, చెట్లన్నీ తీసేస్తారు. మీరు రోడ్స్ వేసుకుంటారు, ఫ్యాక్టరీస్ కట్టుకుంటారు, సిటీస్ని చాలా పెంచుకున్నారు. కానీ మా ఇల్లు మ్యాప్స్లో ఎరేజ్ అయ్యాయి. తర్వాత మా మీద కేసు పెట్టారు. ఎలిఫెంట్స్ ఎంటర్ ద సిటీ అని హెడ్లైన్. మేము నగరాల్లోకి వచ్చామని మా మీదే కంప్లైంట్ ఇస్తారు. కానీ సిటీ ఎవరిది? మేం కాదు, మీరు ఆక్రమించుకున్నారు సిటీని. మాకు మాటలు రావు, కానీ మాకు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మీరు మాకు హాని కలిగిస్తే మేము ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాము, కానీ మీరు మాకు సేవ చేసినా అది గుర్తు పెట్టుకుంటాము. మీరు మాకు ఏదైనా హెల్ప్ చేసినా అది పక్కా గుర్తుంటుంది మాకు. మీ పిల్లలకి ఫ్యూచర్ కావాలంటే మా అడవుల్ని మీరు కాపాడాలి. అప్పుడే ప్రకృతిని కాపాడితేనే అది మిమ్మల్ని ఫ్యూచర్లో కాపాడుతుంది అని ఏనుగు అంటుంది. ఆ తర్వాత కోడి ఇలా మాట్లాడుతుంది: హలో, నేను కోడి. మీ ఒబెసిటీకి, మీ స్ట్రెస్కి, మీ యాంగర్కి మేమే కారణమా? ప్రతి దానికి మేమే కారణం అన్నట్లు మాట్లాడతారు. మీ హెల్త్ బాగాలేకపోయినా చికెన్ మానేయాలి అంటారు. మీరు జంక్ ఫుడ్ తింటారు, లేట్ నైట్ మూవీస్ చూస్తారు, నైట్ లేట్గా పడుకుంటారు, ఎక్సర్సైజ్ అసలే చెయ్యరు, యోగా అసలే చేయరు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అంటాడు, చికెన్ అవాయిడ్ చేయాల్సిందే, లేకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని. అయ్యా, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మేం ప్రాబ్లం కాదు, మేము ప్రోటీన్ మాత్రమే. మీరు మమ్మల్ని ప్రాబ్లంగా బ్లేమ్ చేస్తున్నారు మమ్మల్ని. నిజం చాలా చేదుగానే ఉంటుంది, కానీ అవసరం. మీ లైఫ్ స్టైల్ మార్చుకొని మీ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోండి, మమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు అంటుంది. ఆ తర్వాత ఆవు ఇలా మాట్లాడుతుంది: నేను ఆవును, నాకు పూజ చేస్తారు, ఫొటోస్ పెడతారు, నాతో ఫోటో దిగి ఫెస్టివల్స్లో నాకు పూలమాలలు వేస్తారు. కానీ రోడ్డు మీద నేను కనిపిస్తే నేను ప్లాస్టిక్ తింటూ ఉంటాను, ట్రాఫిక్లో నడుస్తూ ఉంటాను,
మీరు చేసే హారన్ శబ్దాలతో భయపడతాను. రెస్పెక్ట్ అంటే రిచువల్స్ మాత్రమే ఇవ్వాల్సింది కాదు, మిగిలిన టైంలో నన్ను పట్టించుకోవడం కూడా. రెస్పెక్ట్, కేర్ మిగిలిన సమయాల్లో కూడా నాకు అందించండి. అప్పుడే మీరు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. మీ మాటలు చాలా గొప్పగా ఉంటాయి, కానీ మీ పనులు చాలా చిన్నగా ఉంటాయి. నిజమైన గౌరవం అంటే రోజు కాపాడడం, ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే పూజ చేయడము, పూలమాలలు వేయడము, పండ్లు తినిపించడం కాదు. మిగిలిన టైంలో ఎక్కడైనా కనిపించినా ఆహారం ఇవ్వడము, రోడ్డు పైన నాకు కొంచెం ప్లేస్ ఇవ్వడం, నేను వెళ్ళడం కోసం, ఇలాంటివి చేయండి. అప్పుడే మీకు పుణ్యం లభిస్తుంది. మీరు కావాలి అనుకున్నది మీరు ఆలోచించే పుణ్యం అని అంటుంది. ఆ తర్వాత పక్షి ఇలా మాట్లాడుతుంది. నేను పక్షిని. మీరు ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు, ప్రతి విషయంలో ఫ్రీడమ్ కావాలి అంటారు, ఫ్రీడమ్ గురించిన కోట్స్ షేర్ చేస్తూ ఉంటారు. కానీ పక్షుల విషయంలో మాత్రం మమ్మల్ని బంధించి పంజరాల్లో బంధిస్తూ పెడతారు. మీ చాయిసెస్ మీరు తీసుకుంటారు, ఎందుకంటే మీరు సర్వైవ్ అవ్వాలి కాబట్టి. కానీ మమ్మల్ని పంజరాల్లో బంధించడం ఎందుకు? ఫ్రీడమ్ మాటల్లో మాత్రమే కాదు, యాక్షన్లో కూడా ఉంటుంది. మీకు సంబంధించిన ఫ్రీడమ్ గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మాకు సంబంధించిన ఫ్రీడమ్ కూడా మాకు అందించాలి. మీరు చేంజ్ అయితేనే ప్రపంచం చేంజ్ అవుతుంది. మీకు లేని పంజరాన్ని మీకు మీరే బంధించుకుంటున్నారు. మీ ఆలోచనలతో, మీ ఆశలతో మీ జీవితాన్ని మీరే బందీలుగా చేసుకుంటున్నారు. మరొకసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడే ముందు మనం చేతల్లో ఫ్రీడమ్ని ఇస్తున్నామా, మన చేతలలో ఫ్రీడమ్ ఉందా, ఓన్లీ మన ఆలోచనల్లోనే ఉందా అని ఒకసారి ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది అంటుంది పక్షి. సొసైటీ గురించి ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించకపోవడం వల్ల మిమ్మల్ని మీరే కనిపించని పంజరాల్లో బందీలుగా చేసుకుంటున్నారు. ముందుగా ఆ బందీ చేసుకున్న దాన్ని త్వరగా విడిపించుకోండి అని చెప్తుంది. చివరగా అన్ని జంతువులు కలిసి ఇలా అంటాయి. అన్ని జంతువులం మేము పర్ఫెక్ట్ కాదు, మీ మనుషులు కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ భూమి అందరిది, మీది మాత్రమే కాదు, మాది కూడా. ఈ జీవితం మనందరిది ఈ భూమి పైన ఉంది, అందరికీ భూమి మీద హక్కు ఉంటుంది. కానీ మేము మాట్లాడలేకపోతే ఈ వీడియో మాట్లాడింది. మాకు మాటలు రావనుకున్నా మాకు ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయాన్ని మేము చెప్తున్నాము. మేము మాట్లాడిన ఈ విషయం మీకు టచ్ అయితే, మీ హృదయాన్ని ఆలోచింపచేస్తే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జంతువులన్నీ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటివి ఇంకా ముందు రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నిటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.